మేరీ క్రిస్మస్! హ్యాపీ క్రిస్మస్! క్రిస్మస్ సందర్భంగా ఒక డియరెస్ట్ ఫ్రెండ్‌కి ఈ గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో చూసేయండి. అమెజాన్ నుంచి పెన్ డ్రైవ్ ఏదో కొన్నాను. సో, దానికి సంబంధించిన బాక్స్ క్యూట్‌గా ఉంది. ఎందుకు పారేయడం అని దాచుకున్నాను అనమాట. అది ఈ రోజున ఇలా ఉపయోగపడింది. ఇందులో ఏదైనా గిఫ్ట్ వ్రాప్ చేసి చక్కగా ఇస్తే అవతల వాళ్ళు క్యూట్‌గా బాగుందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు కదా! అందుకే ఇది తీసుకున్నాను. అండ్ క్రిస్మస్ బేస్డ్ ఏంటంటే కలర్స్ ఓవరాల్‌గా రెడ్ అండ్ వైట్ కదా కాంబో. అందుకే నేను రెడ్ కలర్ పేపర్ అయితే తీసుకున్నాను. దాన్ని బాక్స్ మొత్తం కవర్ చేశాను. ఇక దానికి కొంచెం అట్రాక్షన్స్ కోసం ఈ బ్లాక్ కలర్ పేపర్, గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఫోమ్ షీట్ స్క్వేర్ షేప్లో కట్ చేసి ఈ బాక్స్కి అయితే డెకోర్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ చూడండి. సీక్రెట్ సాంటా గిఫ్ట్ లాగా బాక్స్ని అయితే రెడీ చేశాను. దానిలో చాక్లెట్స్ పెట్టాను అనమాట. సింపుల్గా అది చాలా చిన్న బాక్స్ కాబట్టి చిన్న చిన్న చాక్లెట్స్ అయితే బెటర్ అని చెప్పేసి ఆల్ఫెన్లీబే తీసుకున్నాను. అవి 2 టైప్స్ తీసుకొని అందులో ఫిక్స్ చేస్తాను. ఎవరైనా కిడ్స్కి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని. ఇక నెక్స్ట్ చేయబోయే క్రాఫ్ట్ ఏంటంటే క్యాప్. బిస్లరీ క్యాప్ వస్తుంది కదా, దాన్ని తీసుకున్నాను. క్యాప్ని మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. బట్ నేను సాంతాక్లాస్ వేరే విధంగా చేశాను. దాని క్యాప్ పేరుంది. ఇదేనంటే కొంచెం డెకార్ లాగా చేశాను అనమాట. సో రెడ్ కలర్ పేపర్ని ఇలా కట్ చేసి క్యాప్కి చుట్టూరు అతికిచ్చేసాను. ఇది డోర్. ఈ డోర్ రిలేటెడ్ మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇక ఈ డోర్కి ఈ క్యాప్ పెడితే బాగుంటుంది కదా, అయితే ఎట్ సైడ్ పెట్టాలా అని చూస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ బాక్స్. స్వీట్ బాక్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను గబాలన పడేయను, ఎందుకంటే ఇగో ఇలా గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది కదా, అందుకనే నేను స్వీట్ బాక్స్ పడేయలేదు. ఇక్కడ నేను స్వీట్ బాక్స్ తీసుకొని దానికి కూడా రెడ్ కలర్ అయితే ఓన్లీ ఫ్రంట్ అతికిచ్చాను, ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ అంతా మెరూన్ కలర్ ఉంది, అది బాగానే ఉంది. సో రెడ్ అండ్ మెరూన్ కాంబో బాగానే ఉంటుంది కాబట్టి దాన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ వ్యూ కోసం ఈ డోర్ అయితే పెట్టాను. ఇప్పుడు కాటన్ తీసుకుంటున్నాను. కాటన్ని సెపరేట్ చేసి డెకార్ చేయొచ్చు అని చెప్పి. అండ్ చూసారా, అన్నీ మన ఇంట్లో ఉండేవి అండ్ లో కాస్ట్, లో బడ్జెట్లో గ్రాండ్గా వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇది చాలా ఎఫర్ట్స్, టైం అన్నీ ఉంటుంది. ఎంతో ఇష్టపడి చేస్తాము. అదే జస్ట్ కొని ఇచ్చేయాలి అంటే హ్యాపీగా ఇచ్చేయచ్చు, అది నిమిషం పట్టదు. అది కూడా గ్రేటే, బట్ స్టిల్ మనం ఒక టైం ఎఫర్ట్స్ పెట్టి చేసాము అంటే అదొక థ్రిల్లింగ్ కదా. ఇచ్చేది చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా సరే వాళ్ళకి నచ్చుతుందనే అనుకుంటున్నాను, తీసుకునే వాళ్ళకి. ఈ క్రాఫ్ట్ రిలేటెడ్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అలాగే ఒక లాంగ్ వీడియో కూడా ఉంది. నేను అవి ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కొక్కటి చూసేసేయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఇక 1 బై 1 ఆ కాటన్ ఏదైతే పెట్టానో అక్కడ 1 బై 1 అయితే స్టిక్ చేసేస్తున్నాను అనమాట. అలాగే ఇది కార్డ్బోర్డ్తో చేశాను. మినియేచర్ కంప్యూటర్ అండ్ మినియేచర్ కార్డ్బోర్డ్ బుక్స్ ఇట్లాంటివి వీడియోస్ ఉన్నాయి, దానిలో చూడండి ఇది ఎలా చేశాను. చాలా ఈజీ మెథడ్. సో దానికి నేను
బైబిల్ అని రాశాను అండ్ అది కూడా ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో స్వీట్ బాక్స్ తీయంగానే ఇవన్నీ చూసి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, క్యూట్గా. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ట్రీ ఉంటుంది కదా, ఇది ప్లాంట్. ఈ ప్లాంట్ పేరు నాకైతే తెలియదు, నేను అనుకోవడం సర్వే చెట్టో ఏదో అంటారు. సో అది ఇంటి దగ్గర ఒక చిన్న ప్లాంట్ ఉండేది, బట్ చాలా ఇష్టం నాకు. ఇది ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది, డ్రై అయిపోయిన కూడా. గ్రీన్గా ఉన్నప్పుడైతే ఇంకా సూపర్ ఉంటుంది చూడ్డానికి. దాన్ని ఫ్రంట్ డోర్కి అండ్ ఈ క్యాప్ ఇట్లా ప్లాంటేషన్ అన్ని చోట్ల పెట్టాను. అండ్ ఇది బుడ్డి బటర్ఫ్లై, దీనికి కలర్ వేసేస్తాను. ఇది మౌల్డెడ్ క్లేతో చేశాను అనమాట. చాలా ఈజీ మెథడ్. 4 లవ్ సింబల్స్ని అటాచ్ చేస్తే బటర్ఫ్లై అవుతుంది. అలాగే మన అగరబత్తులు స్టిక్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ల్యాంప్, దీన్ని ఫిక్స్ చేస్తే చూడండి ఇలా వాళ్ళు బాక్స్ తీయంగానే ఎంత మిరాకిల్, ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు కదా. అన్ని క్యూట్ క్లేతో చేసిన శాంతాక్లాజ్ డాల్స్, అలాగే ఒక స్వీట్ కొటేషన్ సైడ్న, ఇలా ఓవరాల్గా నేను ప్రిపేర్ అయితే చేశాను. కావాలంటే కవర్ కూడా ఫిక్స్ చేయొచ్చు, డస్ట్ పడకుండా ఎవర్ ఇట్లానే ఉండేటట్టు. బట్ నేనైతే ఫిక్స్ చేయలేదు. ఫైనల్గా ఇలా వచ్చింది ఓవరాల్ ప్రోడక్ట్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా కామెంట్ పెట్టండి, అలాగే లైక్, సబ్స్క్రైబ్, మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి. దీన్నే స్వీట్ బాక్సెస్ చాలా గట్టి కార్డ్బోర్డ్తో వస్తాయి కదా, వాటితో చేసి అండ్ గ్లాస్ అనేది ఫిక్స్ చేస్తే ఒక బిజినెస్ ఐడియా అనమాట. బోల్డ్ అన్ని సేల్ కూడా అవుతాయి.